లెట్స్ స్టార్ట్. ప్రీవియస్ క్లాస్లో ఓవరాల్గా మనం డిస్కస్ చేసింది ఏంటంటే బిఫోర్ సెంట్రల్ టెండెన్సీ డిస్కషన్ కన్నా ముందు వీటికి బేస్ ఏంటో తెలుసుకోవడం కోసం క్లాస్ విన్నాం. అందులో మనం విన్నది ఏంటంటే డేటా కలెక్షన్, డేటా క్లాసిఫికేషన్ అంటే ఏంటి, డేటా ప్రజెంటేషన్ అంటే ఏంటి. డేటా క్లాసిఫికేషన్లో మనకున్నది మెయిన్గా 3 టైప్స్. 1, ఇండివిజువల్ డేటా అంటే ఏంటి, డిస్క్రీట్ డేటా అంటే ఏంటి, అండ్ కంటిన్యూస్ రీసెంట్ డేటా అంటే ఏంటి. ఫస్ట్ ఈ వీడియో చూడకపోతే కనుక ముందు ఆ వీడియో వస్తే చూస్తే మీకు ఇండివిజువల్ డేటా అంటే ఏంటి, డిస్క్రీట్ అంటే ఏంటి, కంటిన్యూస్ అంటే మీనింగ్ తెలుస్తుంది. ఎందుకంటే ఈ మూడు తెలుసుకోవడం ఇంపార్టెంట్. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో మీరు ఈ మూడిట్ల మీద ఈ 3 వేస్ ఇచ్చినప్పుడు ఒక్కో సిచ్యువేషన్ మీన్ ఎలా కనుక్కోవాలి అండ్ మీడియన్ ఎలా కనుక్కోవాలి, మోడ్, ఏఎం, జిఎం, ఇలా 5 వేస్లో మీరు డిఫరెంట్ ఫార్ములాస్ ఉపయోగించి సెంట్రల్ వాల్యూ కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఆ మూడు తెలుసుకోవడం ఇంపార్టెంట్. దానికి బేస్ కూడా కొంత చెప్పాను, అది ఒకసారి చూడండి. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఒక మనం రాసేది ఆబ్జెక్టివ్, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. దట్ కంటిన్యూస్ ఇచ్చి మీన్ కనుక్కోమంటాం, అది చాలా టైం తీసుకుంటుంది. ఇట్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఒక కంటిన్యూస్ సిరీస్ ఇచ్చి మీన్ కనుక్కోమంటాం కానీ మీడియం కనుక్కోమంటాం కానీ అటువంటి అడగడు. బట్ ఏమడుగుతాడు అది వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఒక ఏసో పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్ ఎందుకంటే అడుగుతాడంటే యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎగ్జామ్లో అడగపోయినా కానీ ప్రతి ప్రాబ్లం వాటి యొక్క ఫార్ములా అది ఎలా అప్లై చేస్తారనేది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే అప్లై చేసే విధానాన్ని ఎగ్జామ్లో పాయింట్స్ వల్ల అడుగుతారు. అంటే ప్రతిదానికి ఒక ప్రాబ్లం చేసేటప్పుడు కొన్ని స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ ఫాలో అవుతూ ఉండాలి స్టెప్ బై స్టెప్. ఆ స్టెప్స్ అని మిమ్మల్ని ఎగ్జామ్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ప్రతి ఒక్క మీన్, మీడియన్, మోడ్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్, ఈ 5 టైప్స్కి చూడండి. అథమెటిక్ మీన్ కానీ, జామెట్రిక్ మీన్ కానీ, హార్మోనిక్ మీన్ కానీ, మీడియన్ ఆర్ మోడ్, ఈ 5 టైప్స్కి ప్రతి దానికంటూ సపరేట్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ప్రతి మనిషికి సపరేట్ క్వాలిటీస్, సపరేట్ వాడి యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందో ఈ 5 టైప్స్కి కూడా సపరేట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ మీద కంటిన్యూస్గా బిట్స్ అడుగుతూ ఉంటారు. ఆ ప్రాపర్టీస్ తెలుసుకోవటం మన ఇంపార్టెన్స్. ఫస్ట్ అటువంటిది మీకు మెయిన్గా ఒక ప్రాపర్టీ చూపిస్తాను. ఫస్ట్ మీకు మీన్ ఎలా కనుక్కోవాలో తెలియాలి. ఫస్ట్ ఒక రా డేటా తీసుకుందాం. ఆల్రెడీ ఇండివిజువల్ డేటా అంటున్నాను. ఇక్కడ మీరు చూస్తే మిడిల్లో ఉంది చూడండి. ది మీన్ ఈజ్ ద సమ్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ వాల్యూస్. డేటా ఏమి ఇచ్చారు, 3, 4, 5, 5, 5, 6, 6, 7, 8, 8, 9. టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ 11 ఇచ్చారు. వీటికి ముందు సమ్ కనుక్కున్నాం, టోటల్ 66 వచ్చింది. 66/11. సో దీని మీన్ వాల్యూ 6. ఒక ఇండివిజువల్ డేటాకి మీన్ కనుక్కోవడం ఇట్స్ వెరీ సింపుల్. బట్ మనల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎటువంటి అడుగుతారంటే దానికి చూద్దాం. ఇప్పుడు మీన్కి కొన్ని మ్యాథమెటికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక 1, 2, 3, 4, 5, 6 ప్రాపర్టీస్ ఇచ్చాను. అందులో ఫస్ట్ 2 ప్రాపర్టీస్ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 2 ప్రాపర్టీస్ లాస్ట్ టైం ఏఎస్ఓ ఎగ్జామ్లో 2 బిట్స్ అడిగారు. అంటే ఈ 2 ప్రాపర్టీస్ తెలిసిన వాళ్ళకి 2 బిట్స్ వచ్చేసినట్టే. వీటిలో వస్తే చదవండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ప్రాపర్టీ, ది సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఫ్రమ్ ద అథమెటిక్ మీన్ ఈజ్ ఆల్వేస్ 0. తెలియని వాళ్ళకైతే ఒక్క ముక్క అర్థం కాదు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా అర్థం కాదు ఇది. సో దీని మీనింగ్ ఏందో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సేమ్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, 2, 4, 6, 8, 10. ఇది నాదొక డేటా. దీనికి మీన్ కనుక్కోవాలంటే ఇట్స్ వెరీ సింపుల్. ముందు అన్నింటిని యాడ్ చేయాలి, తర్వాత ఎన్ని ఉన్నాయి డివైడెడ్ బై దాని నెంబర్స్ చేయాలి. సో 2 + 4 + 6 + 8 + 10 డివైడెడ్ బై 5. టోటల్ మీన్ అనేది 6. ఇంతవరకు ఓకే. తర్వాత చూడండి, సమ్ ఆఫ్ అంటే యాడ్ చేయాలి. 1 second, సారీ. సో వీటిని యాడ్ చేయాలి. డీవియేషన్స్ ఆఫ్ ఎ గివెన్ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ అథమెటిక్ మీన్. అంటే మీరు ఏదైతే డేటా తీసుకున్నారో ఆ ప్రతి ఒక్క వాల్యూ నుంచి మీరు ఆ వాల్యూస్ మొత్తం ఒక అథమెటిక్ మీన్ కనుక్కున్నాం కదా, ఆ వాల్యూని తీసేయమంటున్నారు. సో ఓకే, తీసేయండి. ఫస్ట్ x, 2, 4, 6, 8, 10 అది మనం తీసుకున్న వాల్యూస్. మీరు తీసుకున్న ప్రతి వాల్యూలో నుంచి x బార్ని రిమూవ్ చేయండి. x బార్ ఎంత, 6. సో 2 - 6, 4 - 6 అలా కంటిన్యూస్గా వేయండి. ఈ వాల్యూస్ ఎంత వచ్చాయో చూడండి. 2 - 6 - 4 - 2 0 2 4. ఇప్పుడు వీటిని సమ్ చేయమంటున్నాడు. సమ్ ఆఫ్ వాళ్ళ ఆన్సర్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. సో డీవియేషన్ అంటే ఇట్ మీన్స్
సబ్ట్రాక్ట్ చేయటం, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ డీవియేషన్ అన్న పదం ఇది చాలా ఇంపార్టెంట్. మీన్లో కానీ, మీడియన్లో కానీ, తర్వాత స్టాండర్డ్ డీవియేషన్లో కానీ ఈ పదం మీకు తగులుతూనే ఉంటుంది, కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ఈ 0 వస్తుంది అంటున్నాడు. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీరు ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ 6ని రిమూవ్ చేశారు కదా, మీరు అక్కడ 6 బదులుగా అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ 6 మీరు ఏ నెంబర్ పెట్టి డివైడ్ చేసినా ఆ వాల్యూ అనేది 0 రాదు. ఇట్ ఈస్ మోర్ దాన్ 0 వస్తుంది, ఆర్ సమ్టైమ్స్ ఇట్ లెస్ దాన్ 0 వస్తుంది, బట్ 0 మటుకు రాదు అని చెప్పడం. అవునా? సరే, ఒక ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు. సో ఎక్స్ సేమ్ వాల్యూస్ తీసుకున్నాను, 2, 4, 6, 8, 10. నా ఇందాక 6 బదులుగా ఇప్పుడు చిన్న వాల్యూ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్ మైనస్ 4 తీసేయండి, ప్రతి దాని నుంచి -4 రిమూవ్ చేయండి. 2 - 4, 4 - 4, 6 - 4, 8 - 4 అండ్ 10 - 4. వీటి వాల్యూస్ చూడండి, -2, 0, 2, 4, 6. వీటిని యాడ్ చేస్తే ఎంత వాల్యూ వచ్చింది మనకి? 10 వచ్చింది. సో ఇక్కడ మీరు ఎక్స్ -4 కాదు, మీరు మనం ఇందాక 6 తీసుకున్న కదా, మీరు సపోజ్ 2 - 2 తీసుకుని చేయండి, ఆ వాల్యూ సంథింగ్ నాట్ 0 వస్తుంది. అంటే 0 కాకుండా సంథింగ్ వాల్యూ వస్తుంది, 0 మటుకు రాదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ అర్థమెటిక్ మీన్. ఈ ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడిగి ఉన్నారు. మనల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగి ఇలా అడుగుతాడు, జస్ట్ డేటా ఇచ్చి మీన్ కనుక్కోమైతే అడుగుతాడు, వాటి ప్రాపర్టీస్ ఉంటాయి. అర్థమెటిక్ మీన్కి మీరు రఫ్లీ ఒక 5 ప్రాపర్టీస్ తెలుసుకుంటే చాలు. ఆ 5 ప్రాపర్టీస్ మీద డెఫినెట్గా 2 బిట్స్ అడుగుతాడు, దట్ టు డ్యామ్ షూర్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ. అండ్ కమ్ టు సెకండ్ ప్రాపర్టీ. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ప్రాపర్టీకి సెకండ్ ప్రాపర్టీకి డిఫరెన్స్ ఏముండదు. డిఫరెన్స్ ఏంటంటే పైన జస్ట్ సమ్ ఆఫ్ డీవియేషన్స్ అంటాడు, బట్ ఇక్కడ సమ్ ఆఫ్ స్క్వేర్డ్ డీవియేషన్స్. స్క్వేర్ అంటే తెలుసు కదా, ఇప్పుడు ఈ 2కి స్క్వేర్ కనుకోమంటే 2 powers 2 అంటే 4 అవుతుంది. 3 స్క్వేర్ అంటే 6, అంటే స్క్వేర్ మీన్స్ తెలుసు అనుకుంటున్నాను, అంటే సేమ్ నెంబర్ ఇంటూ సేమ్ నెంబర్తో చేయటం. అదేమంటాడు, ఇది మినిమం అంటున్నాడు, అంటే ఆ వాల్యూ చాలా చిన్నదిగా ఉంటుందంట. అసలు దీని అర్థం, అసలు మినిమం అంటే ఏంటి, ఈ స్క్వేర్ డీవియేషన్స్ అంటే ఏంటో చూద్దాం. Okay, this is mean property 2. The sum of square of deviations from arithmetic mean is minimum. ఓకే, దీని అర్థం ఏంటో చూద్దాం. ఫస్ట్ వెనకల నుంచి రండి, డీవియేషన్స్ ఫ్రమ్ అథమెటిక్ మీన్ కనుక్కోమన్నాడు. ఓకే, ముందు మనం సేమ్ వాల్యూస్ తీసుకున్నాం, 2, 4, 6, 8, 10. ఈ ప్రతి వాల్యూస్లో నుంచి ఇందాకట్లాగా ఆ ఎక్స్ బార్ అనేది మీన్ అనేదాన్ని రిమూవ్ చేయండి. 2 - 6, 4 - 6 వాల్యూస్ వచ్చాయి, -4, -2, 0, 2, 4. ఫస్ట్ ప్రాపర్టీలో ఇంతవరకు మనం చేసి ఆపేసాం, దాని వాల్యూ 0 వస్తుంది. బట్ ఇప్పుడు ఏం చేయమంటున్నాడు, స్క్వేర్ ఆఫ్ డీవియేషన్ చేయమంటున్నాడు. దట్ మీన్స్ మీరు వచ్చిన ప్రతి వాల్యూని ఇప్పుడు స్క్వేర్ చేయాలి. ఇందాక -4, -2, 0, 2, 4 వచ్చింది కదా, ఇప్పుడు ప్రతిదానికి స్క్వేర్ చేయండి. -4 హోల్ స్క్వేర్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, టోటల్గా 4 స్క్వేర్ అంటే 16. అలా 16, 4, 0, 4, 16 ఈ వాల్యూ ఎంత వచ్చింది, సమ్. సో సమ్ ఆఫ్ స్క్వేర్ డీవియేషన్స్ 40 వచ్చింది. దీని అర్థం ఏంటంటే, మీకు ఆ x - x బార్ 6 తీసుకున్నారు కదా, 2 - 6, 4 - 6 కామన్గా తీసుకున్నారు కదా, అక్కడ 6 కాకుండా మీరు ఏ వాల్యూ తీసుకున్నా కానీ దట్ ఈజ్ మోర్ దాన్ 40. ఓవరాల్గా ఇక్కడ మనం 40 చూస్తున్నాం చూడండి, మీరు అక్కడ 6 కాకుండా మీరు ఏ వాల్యూ తీసుకున్నా కానీ మోర్ దాన్ 40 వస్తుందని అదొక ప్రాపర్టీ అంట. సో దీన్ని కూడా చెక్ చేద్దాం, వాడు చెప్తుంది రైటే కదా. చూడండి, నేను ఇప్పుడు 6 బదులుగా 4 తీసుకున్నాను, సేమ్ ఇందాకట్లాగే ఫాలో అవుతున్నాను, మీకు సేమ్ కొంచెం అర్థం కావటం కోసం. సేమ్ x - 4 వాల్యూస్ చూడండి, -2, 0, 2, 4, 6. ఇప్పుడు వీటిని కూడా స్క్వేర్ చేయండి, -2 హోల్ స్క్వేర్, 0 స్క్వేర్, 2 స్క్వేర్. వీటి వాల్యూస్ చూడండి, 4, 0, 4, 16, 36. వీటి సమ్ ఎంత వచ్చింది, 60. సో వీ కెన్ సే దట్ ఈస్ మోర్ దాన్ 40. సో దిట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ అథమెటిక్ మీన్. ఈ 2 ప్రాపర్టీస్, ఈ 2 ప్రాపర్టీస్లో ఏదో ప్రాపర్టీ లేకుండా ఏఎస్ఓ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ఉండదు, దట్ ఈస్ డ్యామ్ షూర్. ఖచ్చితంగా అథమెటిక్ మీన్ మీద డెఫినెట్గా ఈ 2 ప్రాపర్టీస్ రెగ్యులర్గా అడుగుతూనే ఉంటారు, మీరు ఏ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా కానీ. ఇదే తెలియాలంటే ముందు మీకు ఇండివిజువల్ సిరీస్కి అసలు మీన్ ఎలా కనుక్కోవాలో తెలియాలి ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్. అది తెలిస్తే మీకు ఇక్కడ అర్థమైపోతుంది. అండ్ ఇంకొక ప్రాపర్టీ చెప్పి ఈ సెంట్రల్ టెండెన్సీని ముందు క్లోజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది మీన్ ప్రాపర్టీ. ఈ ఒక 5 ఉన్నాయి, అందులో ఒక 2 చెప్పాను. అండ్ మీడియన్ ప్రాపర్టీ. ఈ మీడియన్ ప్రాపర్టీ చూడడానికి మీన్లానే ఉంటుంది, మీన్ ప్రాపర్టీస్ లానే ఉంటుంది, బట్ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంటుంది, అది చూడండి.
The sum of absolute deviations of a given set of observations is minimum when taken from median. ఇందులో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అబ్సల్యూట్ అనే పదం ఒకటి యాడ్ అయింది ఎక్స్ట్రాగా, అండ్ ఇక్కడ స్క్వేర్ ఏం చేయట్లేదు మనం, బట్ ది సమ్ ఆఫ్ అబ్సల్యూట్ డీవియేషన్స్ ఆఫ్ ఎ గివెన్ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ మినిమం అంటున్నాడు. యాక్చువల్గా మీలో ఏం చదివాం, ది సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఆఫ్ ఎ గివెన్ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ జీరో ఫ్రమ్ అథమెటిక్ మీన్ అన్నాడు. బట్ మీడియంలో జీరో రాదు, మినిమం వస్తుందని చెప్తున్నాడు. అసలు అబ్సల్యూట్ అంటే ఏంటి? అబ్సల్యూట్ మీన్స్ ఇగ్నోరింగ్ సైన్. అంటే ఇప్పుడు -4 ఉన్నా, -2 ఉన్నా, -60 ఉన్నా పక్కన ఉన్న వాల్యూతో మనకు పని లేదు, మనకు కావాల్సిన మెయిన్ వాల్యూ ఒకటే కావాలి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం 1 3 4 6 7 8 9. సో వాట్ ఈస్ ద మిడ్ వాల్యూ? 6. సో దట్ ఈస్ ద మీడియన్ అవుతుంది. ఇప్పుడు ప్రతి వాల్యూలో నుంచి ఆ మీడియన్ అనే వాల్యూ రిమూవ్ చేయండి, అంటే సబ్ట్రాక్ట్ చేయండి. 1 - 6 3 - 6 4 - 6 చేసిన తర్వాత ఆ వాల్యూస్ మనకు వచ్చినాయి -5 -3 -2 0 1 2 3. ఈ ప్రతి వాల్యూకి ఇప్పుడు అబ్సల్యూట్ అంటే ఏం చేయాలంటే మోడ్ అప్లై చేయాలి. మోడ్ అంటే అటొక గీత కొట్టి మధ్యలో మైనస్ని రిమూవ్ చేసేయటం. సో -5 కదా 5 అయిపోతుంది, -3 కూడా 3 అవుతుంది, -2 2 అయిపోతుంది. ఈ ప్లస్ వాల్యూస్ ఎటు ప్లస్లోనే ఉంటాయి. వీటి సమ్ ఎంత వచ్చింది టోటల్గా? 5 + 3 + 2 0 + 1 + 2 + 3 టోటల్ 16. సో 16 అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇది వీడి అర్థమైందంటే మీరు అక్కడ మనం మీడియన్ వాల్యూ 6 తీసుకున్నాం కదా, మీరు 6 కాకుండా మీరు ఇచ్చిన వాల్యూస్లో మీరు ఇంకా ఏ వాల్యూ తీసుకునైనా కనుక మీరు ఇలా చేసుంటే ఆ వాల్యూ అనేది 16 కన్నా ఎక్కువ వస్తుంది అంటున్నాడు. సో లెట్స్ చెక్. నేను ప్రతి వాల్యూ నుంచి ఇప్పుడు 4 తీసేస్తున్నాను, అంటే 6 కన్నా 4 చిన్న వాల్యూ కదా, ఆన్సర్ కూడా చిన్నది రావాలి కదా. లెట్స్ చూద్దాం. సారీ. సో 1 - 4 3 - 4 4 - 4 అలా ప్రతి వాల్యూ తీసుకుంటే దాని ఒక సమ్ ఎంత వచ్చింది చూడండి, 18 వచ్చింది. సో వీ కెన్ సే ఇట్ ఈస్ మోర్ దాన్ 16. సో 4 అనే కాదు, మీరు ఇక్కడ మనం తీసుకున్న వాల్యూస్లో ఏ వాల్యూ తీసుకుని మీరు ఇలా చేస్తే కనుక ఆ వాల్యూ అనేది 60 కన్నా పెద్దది వస్తుంది. దట్స్ వై ద సమ్ ఆఫ్ అబ్సల్యూట్ పదం గుర్తుపెట్టుకోండి, డీవియేషన్స్ ఆఫ్ ఏ గివెన్ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ మినిమం వెన్ టేకెన్ ఫ్రమ్ మీడియన్. సో ఇలా మీన్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, మీడియన్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, మోడ్కి ఉన్నాయి, అండ్ అదే జామెట్రిక్ మీన్ అండ్ హార్మోనిక్ మీన్. ప్రతి దాంట్లో ఒక 3 4 5 ప్రాపర్టీస్ ఉంటాయి, అంత మించి అయితే ఉండవు. ఆ ప్రాపర్టీస్ తెలుసుకుంటే చాలు. సెంటర్లో అనేసి మిమ్మల్ని అడిగేది అటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని అడుగుతాడు. అండ్ ఇవే కాకుండా ఒక ఏసో పాయింట్ ఆఫ్ వ్యూ మనల్ని అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, మీన్ మీడియన్ మోడ్కి ఒక రిలేషన్షిప్ ఉంటుంది. ఆ రిలేషన్షిప్కి ఒక ఫార్ములా ఉంది. అంటే చూడండి, మోడ్ ఈజ్ ఈక్వల్ టు మీన్ - 3 × మీన్ - మీడియన్. అదే ఫార్ములాని మనం ఎలా అయినా రాయొచ్చు. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ - 2 మీన్, ఆర్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ + 2/3 మీన్ - మోడ్. అంటే ఇప్పుడు మీన్ మీడియన్ ఇచ్చి మోడ్ కనుక్కోవడానికి ఏమైనా ఫార్ములా ఉందా అంటే, ఇచ్చిన 3 వాల్యూస్లో ఒక 2 వాల్యూస్ ఇస్తే మనం థర్డ్ వాల్యూ కనుక్కోవచ్చా లేదా, ఆ కనుక్కోవడానికే మనకి ఇది ఒక ఫార్ములా. మీరు అన్నింటిలో కనుక సింపుల్గా గుర్తుపెట్టుకున్న ఫార్ములా ఏంటంటే, మోడ్ ఈజ్ ఈక్వల్ టు మిడిల్లో ఉంచండి 3 మీడియన్ - 2 మీన్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనం ఇంకా మీ ఇష్టం, ఈ మూడిట్లో ఏ 2 వాల్యూస్ తెలిసినా మనం మూడో దాన్ని కనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి, ఒక ప్రాబ్లం కూడా ఇచ్చారు. ఒక డేటాకి మీడియన్ ఏమో 20.6 ఉందంట, మోడ్ వచ్చేసి 26 ఉందంట. ఇప్పుడు మీన్ కనుక్కోవచ్చు. ఆ ఫార్ములా తెలిస్తే కనుక్కోవచ్చు, అంతే కదా. ఆ ఫార్ములా తెలుసుంటే మీరు ఎగ్జామ్లో బిట్ వచ్చేసినట్టే. సేమ్ ఈ బిట్ కూడా లాస్ట్ టైం అడిగాడు. ఇదే మనకి ఒక ఏసో పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాటిస్టిక్స్ అనేది ఇట్స్ నాట్ ఏ డిఫికల్ట్ సబ్జెక్ట్. ఇది ఇంట్రెస్ట్ ఉంటే ఇట్స్ ఏ డిఫరెంట్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. డిఫికల్ట్గా అంటే అసలు బుర్రకే ఎక్కదు. డిఫరెంట్ అంటే దాని మీద అట్లీస్ట్ మనం ట్రైనే చేస్తాం అర్థం చేసుకోవడానికి. బట్ గుర్తుపెట్టుకోండి, నిన్నే యాక్చువల్గా మా ఫ్రెండ్ అంటే మాతో చదివిన పీజీ క్లాస్మేట్కి ఒకరికి ఏసో వచ్చింది. త్వరలో పిఆర్స్కి అప్లై అవ్వబోతుందంట. ఇట్స్ నియర్లీ 60,000 రాబోతుందంట. సో 60,000 నాకు మ్యాటర్ కాదనుకుంటే దీన్ని పట్టించుకోవద్దు. బట్ 60,000 ఇట్స్ ఎ బిగ్ మ్యాటర్ టు యూ అనుకుంటే మటుకి, టు యూ, టు అస్, ఎవరికైనా కానీ. సో ఏఎస్ ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా 6 months టైం ఉంది. స్టాట్ కంప్లీట్ చేయడానికి మహా అయితే రఫ్లీ 3 months సరిపోతుంది. అండ్ ఎకనామిక్స్ ఈ స్టాట్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఎకనామిక్స్ కూడా కవర్ చేసుకుంటూ వెళ్తాను నేను. సో మర్చిపోవద్దు, అన్నీ ఉమెన్స్గా ఉన్నాయి కాబట్టి
పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి రాయండి. సో ఇలా ఇది ఒక ఫార్ములా. సో మీన్కి, మీడియన్కి, మోడ్కి రిలేషన్షిప్కి అని ఫార్ములా ఉందా? సో సారీ, కమ్ టు ప్రాబ్లం. మీడియన్ 20.6 ఇచ్చాడు, మోడ్ 26 ఇచ్చాడు, మీన్ కనుక్కోవడానికి ఫార్ములా. సో మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. దీన్ని మనం మీన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్వర్ట్ చేయొచ్చు. మీన్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 3 మీడియన్ మైనస్ మోడ్. ఇచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి, ఓవరాల్గా మీన్ వాల్యూ వచ్చేస్తుంది. సో ఇది ఒకటి తెలుసుకోవాలి మనం సెంట్రల్ టెండెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్, మీన్కి మీడియన్కి మోడ్కి రిలేషన్ ఉన్నట్టే అర్థమెటిక్ మీన్కి, జామెట్రిక్ మీన్కి, హార్మోనిక్ మీన్ కూడా ఒక రిలేషన్షిప్ ఉంది. దట్ ఈస్ జీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏహెచ్. అంటే జామెట్రిక్ మీన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అర్థమెటిక్ మీన్ ఇంటూ హార్మోనిక్ మీన్. ఈ ఫార్ములా తెలిసినా చాలు. అంటే డైరెక్ట్ బిట్స్ అడిగేస్తారంటే అర్థమెటిక్ మీన్ 2 ఇచ్చి, హార్మోనిక్ మీన్ 4 ఇచ్చి, జామెట్రిక్ మీన్ కనుక్కోమంటారు. సో 2 × 4 8, దట్ ఈస్ ద జామెట్రిక్ మీన్. లేదంటే జామెట్రిక్ మీన్, అర్థమెటిక్ మీన్ ఇస్తారు, మిమ్మల్ని హార్మోనిక్ మీన్ కనుక్కోమంటారు. బట్ ఈ ఫార్ములా కనుక మీకు తెలుసుంటే కనుక మీరు ఈజీగా సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ కనుక్కోవచ్చు. సో ఒక సెంట్రల్ టెండెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారంటే మీడియన్, మోడ్, హార్మోనిక్ మీన్, జామెట్రిక్ మీన్ వాటి ప్రాపర్టీస్ మీద అడగచ్చు. అండ్ మెయిన్ అడగచ్చు కాదు, వాటి మీద అడుగుతాడు. అండ్ మీన్కి, మీడియన్కి, మోడ్కి ఏమైనా రిలేషన్ ఉందా? రిలేషన్ ఉంటే వాటి ఫార్ములా ఏంటి? ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. అండ్ అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్, వీటి మూడింటి మధ్య ఏమైనా రిలేషన్ ఉందా? వాటికైనా ఫార్ములా ఉందా? ఆ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. సో సెంట్రల్ టెండెన్సీ నుంచి మిమ్మల్ని ఇంతకు మించి అడగడు. మీరు వీటిలో పర్ఫెక్ట్ ఉన్నా చాలు, మీకు డెఫినెట్గా స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ స్పాన్ ఆఫ్ టైంలో మనం లాస్ట్ టైం ఏస్తున్నా అడిగిన 4 బిట్స్ కవర్ చేసాం. సో అప్పుడు మీరు గెస్ చేయొచ్చు ఇది హార్డా? అంతే, నాకు తెలిసి అంత అయితే కాదు. బట్ ఫస్ట్ టైం విన్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. ఒకే క్లాస్ 2-3 టైం చూసినప్పుడు అంత పెద్ద కష్టం అనిపించదు. నేను మీకు ఆల్రెడీ సెంట్రల్ టెండెన్సీ ప్రతి ప్రాబ్లం గురించి, అంటే ఇండివిజువల్ డేటా, డిస్క్రిట్ డేటా, కంటిన్యూస్ డేటా, మూడింటికి ఒక అథమెటిక్ మీన్ ఎలా కనుక్కోవాలి, జామెట్రిక్ మీన్ ఎలా కనుక్కోవాలి, నేను మీకు ఆల్రెడీ ఏఎస్ఓ గ్రూప్లో పోస్ట్ చేశాను. మీరు అది ఒకసారి చూడండి. ఖచ్చితంగా చూడటమే కాదు, ఖచ్చితంగా ఆన్ పేపర్ పెట్టండి. ప్రతి ప్రాబ్లం మీరు ఓన్గా మీ ఓన్ హ్యాండ్స్ చేయండి. అప్పుడే మీకు యూజ్ ఉంటుంది. చూసి వెళ్ళిపోతుంటే మనకి ఏఎస్ఓ ఎగ్జామ్ కూడా మిమ్మల్ని చూసే వెళ్ళిపోతుంది. మీతో మటు ఫ్రెండ్షిప్ చేయదు. నేను ఆల్రెడీ చెప్పాను, స్టాట్, ఎకనామిక్స్, ఈ 2 ఫ్రెండ్స్ బాగా స్టడీ చేయండి. నెక్స్ట్ మిమ్మల్ని వీళ్ళే చూసుకుంటారు ఇంకా. సో సెంట్రల్ టెండెన్సీ తర్వాత వచ్చే కాన్సెప్టే మనకు డిస్పర్షన్. అసలు సెంట్రల్ టెండెన్సీ అయిపోయింది, అసలు డిస్పర్షన్ కాన్సెప్ట్ ఎందుకు అరేజ్ అని తెలిస్తే మీకు డిస్పర్షన్ చాప్టర్ మీద కొంచెం క్యూరియాసిటీ కలుగుతుంది. ఇప్పుడు చూడండి, ఏ, బి అనే 2 స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ 2 స్టూడెంట్స్ మధ్యలో నేను ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నేను ఇప్పుడు ఒకరికి స్కాలర్షిప్ ఇద్దాం అనుకుంటున్నాను, ఎవరైతే బాగా చదువుతారో. సో నేను ఫస్ట్ వాళ్ళకి ఒక 3 ఎగ్జామ్స్ పెట్టాను. ఆ 3 ఎగ్జామ్స్లో వాళ్ళ స్కోర్స్ ఇవి. ఫస్ట్ ఎగ్జామ్లో ఒకరికి 15, 20, 25, బీకి 10, 20, 30 వచ్చినాయి. ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ ఏం చేస్తారు? సో ఎవరికి ఎంత వచ్చిందని చూస్తారు కదా, అంటే ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారు, ఆనర్ యావరేజ్గా ఎంత స్కోర్ చేశారని. చూడండి, 15 + 20 + 25/3 అంటే 60/3 20. బి చూడండి, 10 + 20 + 30 60/3 సేమ్ 20. అదేంటి చూడండి, వీళ్ళ యావరేజ్ మార్క్స్ సేమ్ ఉన్నాయి, బట్ వాల్యూస్ చూడండి 15, 20, 25, బట్ ఇదేమో 10, 20, 30. ఏ అనేవాడు ఎలా ఉన్నాడు అంటే వాడు ప్రతి వాల్యూ చాలా దగ్గరకు ఉన్నాయి. 15కి 20, 25 అంటే ఒక్కో ఎగ్జామ్కి ఓన్లీ 5 మార్క్స్ వేరియేషన్ ఉంది, అంతకుమించి లేదు. బట్ బి పర్సన్ చూడండి, ఫస్ట్ ఎగ్జామ్లో ఓన్లీ 10, సెకండ్ ఎగ్జామ్లో బాగా పెరిగింది 20, థర్డ్ ఎగ్జామ్లో ఇంకా 30. ఎంత పెరిగినా కానీ వేరియేషన్ అనేది బాగా కనపడుతుంది. ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మార్క్స్ పెరగటం ఓకే, బట్ ఇదే కాన్సెప్ట్ ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే కనుక, అంటే క్రికెట్ గురించి ఐడియా ఉన్నా కానీ ఇప్పుడు సేమ్ ఈ వేళ ఆలోచించండి. ఏ అనే ఒక ప్లేయర్ ఉన్నాడు, బి అనే ఒక ప్లేయర్ ఉన్నాడు. మీరు వాళ్ళిద్దరు ఎవరినో సెలెక్ట్ చేసుకోవాలి మీ టీంలో ఆడించడం కోసం. ఏ అనే పర్సన్ కన్సిస్టెంట్గా, అంటే స్థిరంగా ప్రతిసారి మినిమం స్కోర్ మీకు తెచ్చిపెడుతూ ఉన్నాడు. బి అనేవాడు అయితే 10 కొడుతున్నాడు, లేదంటే 30 కొట్టేస్తున్నాడు, అవుట్ అయిపోతున్నాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ అంటే ఆటోమేటికలీ ఏ ఇస్ ద బెటర్ పర్సన్. అంటే తను ఆడిన ప్రతి మ్యాచ్లో కాన్స్టాంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. సో వీటి మధ్య డిస్పర్షన్ ఎంత ఉంది అంటే తను చెప్తున్న యావరేజ్కి, ఇక్కడ 20కి మిగతా వాల్యూస్కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది. సో ఇప్పుడు మీనింగ్ చదవండి. ది ఎక్స్టెంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఇండివిజువల్లీ ఫ్రమ్ దేర్ సెంటర్ వాల్యూ.
సో సెంట్రల్ టెండెన్సీ కనుక్కున్న వాల్యూకి మనం తీసుకున్న ప్రతి ఒక్క డేటాకి మధ్యలో డిఫరెన్స్ ఉందో కనుక్కోవడమే సెంట్రల్ డిస్పర్షన్. సో ఇక్కడ చూడండి ఏబి హూ ఈజ్ మోర్ కన్సిస్టెంట్, ఏ ఈజ్ అ మోర్ కన్సిస్టెంట్. వాడి మధ్య ఓన్లీ 5 ఉంది, బీకి 10 ఉంది. సో ఏ ఇస్ ద బెస్ట్ పర్సన్. సో ఇద్దరు ముగ్గురు మధ్య కంపేర్ చేసి మనం ఒకటి సెలెక్ట్ చేసుకున్న ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు డిస్పర్షన్ అనే కాన్సెప్ట్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో ఎంటైర్ డిస్పర్షన్లో మీరు చదవాల్సింది మొత్తం ఓన్లీ 4 కాన్సెప్ట్స్: రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. యాక్చువల్లీ డిస్పర్షన్ 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. అబ్సల్యూట్ అంటారు అండ్ రిలేటివ్ అంటారు. ఇందులో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అబ్సల్యూట్ అంటే మీకు డేటా ఏ ఫామ్లో అయితే ఇచ్చామో అదే ఫామ్లో ఆన్సర్ చెప్తే దాని అబ్సల్యూట్. ఒక ముక్క అర్థమై ఉండదు. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా క్వశ్చన్, ఈ 15, 20, 25 అనేది సపోజ్ వాళ్ళ యొక్క రన్స్ అనుకోండి. రన్స్ ఇచ్చి యావరేజ్ ఎంత రన్స్ కొడుతున్నారో సేమ్ అదే కాన్సెప్ట్ చెప్తారు. అంటే మనకి కొన్ని యూనిట్స్ ఉన్నాయి. కేజీస్ అదొక యూనిట్, హైట్ అనేది ఒక యూనిట్, లీటర్ అదొక యూనిట్, రూపీస్ అదొక యూనిట్. అంటే ఇవన్నీ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ అంటాం. ఇప్పుడు పాలు లీటర్లు కొలుస్తాం, ఫ్రూట్స్ అయితే డజన్ లెక్కన కొలుస్తాం, కందిపప్పు అవి ఇవి అయితే కేజీలో కొలుస్తాం. అలా ప్రతిదానికి ఒకే మెజర్మెంట్తో కొలం కదా, ఒక్కొక్కరికి ఒక్కదానికి మెజర్మెంట్. సో మీ పక్కనోడు ఏ మెజర్మెంట్లతో క్వశ్చన్ ఇస్తే మీరు అదే మెజర్మెంట్లో తిరిగి ఆన్సర్ చెప్తే దాన్ని అబ్సల్యూట్ అనేస్తాం. దట్ ఈజ్ అబ్సల్యూట్ మెజర్. రిలేటివ్ మెజర్ ఏంటంటే వాడు ఏ వాల్యూలోనే ఇవ్వండి, మీరు 100% చెప్తారు. అంటే వడ్డీ లెక్కలు చూడండి, 100కి ₹2 వడ్డీ అంటాడు, అంతే కదా. సో అలాగే ప్రతిదానికి కింద డివైడెడ్ బై 100 వేసి చెప్పేదాన్ని మనం రిలేటివ్ మెజర్ అంటాం. సో ప్రతిదానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా తెలుసుకుంటే డిస్పర్షన్ అంత పెద్ద కష్టం కాదు. సో కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఫార్ములా రేంజ్ బై హైయెస్ట్ వాల్యూ ప్లస్ లోయెస్ట్ వాల్యూ ఇంటూ 100. సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్, ఇవన్నీ రిలేటివ్ మెజర్స్కి ఫార్ములాస్. సో ఇంతతో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ డిస్పర్షన్, వీటి మీద ఓవరాల్ వ్యూ. సో సెంట్రల్ టెండెన్సీ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో కూడా ప్రతిదానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ తెలుసుకుంటే చాలు, మళ్ళీ అంతకుమించి మళ్ళీ ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడు. అండ్ కోరిలేషన్ రిగ్రెషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓవరాల్ వ్యూ జస్ట్ అది 10 minutesలో అయిపోతుంది. అండ్ టైమ్ సిరీస్ ఇండెక్స్ నెంబర్స్ కూడా ఒక 20 minutesలో అయిపోతుంది. ఇక నుంచి మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడం స్టార్ట్ చేస్తే కనుక మీరు బాగా స్కోర్ చేయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ.